హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు మన సెషన్లోని వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాము. అది డిఫరెన్సెస్ బిట్వీన్ ద వాటర్ ఫాల్ అండ్ ద ఎజైల్ మెథడాలజీ. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగులోనే మనం డిస్కషన్ చేద్దాం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను అన్ని క్వైరీస్కి రెస్పాన్స్ ఇస్తాను. ఈ ఎజైల్ అండ్ వాటర్ ఫాల్ డిఫరెన్సియేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను. చాలా మట్టుకు ఇంటర్వ్యూస్లో ఇదే క్వశ్చన్ అడుగుతారు. కనీసం మీరు 6 పాయింట్స్ అయినా కవర్ చేయండి, నేను ఈజీగా చెప్తాను. నేను 15 పాయింట్స్ కవర్ చేస్తాను. అందులో మీకు బాగా ఈజీగా అనిపించినవి ఒక 6 పాయింట్స్ చెప్పండి, సరిపోతుంది. సో కేటగిరీ వైజ్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ కేటగిరీ ఈజ్ ద అప్రోచ్. ఇదే అప్రోచ్ ఎజైల్లో అయితే ఎలా ఉంటుంది, వాటర్ ఫాల్లో ఎలా ఉంటుంది. సో ద టైప్ ఆఫ్ అప్రోచ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఎజైల్ ఈజ్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ అప్రోచ్. ఇటరేటివ్ అంటే వీ కెన్ ఇంప్రూవ్ ద ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ కంటిన్యూస్లీ. ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ని మనం బాగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకా బాగా డెవలప్ చేసుకొని చేసేదాన్ని ఇటరేటివ్ అప్రోచ్ అంటారు. అండ్ ఆల్సో ఇంక్రిమెంటల్ అప్రోచ్ అంటే యాడింగ్ ద న్యూ ఫీచర్స్ గ్రాడ్యువల్లీ. ఎందుకంటే ఎజైల్ ఈజ్ ద స్ప్రింట్ వైజ్, మనం స్ప్రింట్స్ కింద వర్క్ చేస్తాం. అంటే కొంచెం టైంలోనే కొంచెం సాఫ్ట్వేర్ కానీ ప్రోడక్ట్ కానీ రిలీజ్ చేస్తాం. సో అందుకనే కంటిన్యూస్గా ఫీచర్స్ వీ కెన్ యాడ్ గ్రాడ్యువల్లీ అని చెప్పేదాన్ని ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ అప్రోచ్ ఇన్ ఎజైల్. అదే వాటర్ ఫాల్ అనుకో, ఇట్ ఈస్ ఏ లీనియర్ అండ్ సీక్వెన్షియల్ అప్రోచ్. లీనియర్ అంటే ఒకటి తర్వాత ఒకటే కంప్లీట్ అవ్వాలి. 1 కంప్లీట్ అయినాకే 2 కంప్లీట్ అయినాకే 3, అట్లాగా సీక్వెన్స్ పరంగా వెళ్ళేదాన్ని వాటర్ ఫాల్లో అప్రోచ్ని లీనియర్ అండ్ సీక్వెన్షియల్ అప్రోచ్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. అసలు ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? ఎటువంటి చేంజ్నైనా అడాప్ట్ చేసుకుంటే దాన్ని ఫ్లెక్సిబిలిటీ అంటారు. అంటే చేంజెస్ కెన్ అక్కర్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. దట్ ప్రాజెక్ట్ కెన్ యాక్సెప్ట్ దట్ చేంజ్, దాన్నే ఫ్లెక్సిబిలిటీ అంటారు. ఈజీగా చెప్పాలంటే ఎటువంటి చేంజ్నైనా కూడా ఆ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసుకొని కంటిన్యూ చేస్తుంది ప్రాజెక్ట్ని, దాన్నే ఫ్లెక్సిబిలిటీ అంటారు. సో ఎజైల్కి వచ్చేటప్పటికి ఈ ఫ్లెక్సిబిలిటీ కేటగిరీ ఏంటంటే హైలీ ఫ్లెక్సిబుల్. చేంజెస్ కెన్ బి మేడ్ అట్ ఎనీ టైమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. జనరల్గా చేంజెస్ అనేవి 3 టైప్ ఆఫ్ చేంజెస్ వస్తాయి, దాన్నే చేంజ్ రిక్వెస్ట్ అంటారు. ఫస్ట్ వన్ ఈస్ ద డేట్ చేంజ్ రిక్వెస్ట్. ప్రాజెక్ట్ ముందుకైనా పొడిగించవచ్చు, లేదంటే బ్యాక్ అయినా రావచ్చు. అండ్ బడ్జెట్ చేంజ్, ప్రాజెక్ట్కి బడ్జెట్ యాడ్ ఆన్ అయినా అవ్వచ్చు, లేదా అవసరం లేకపోతే బడ్జెట్ అయినా రిలీజ్ చేయొచ్చు. నెంబర్ 3 స్కోప్ చేంజ్. గోల్ ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే పొడిగించవచ్చు, లేదా తగ్గించవచ్చు. సో ఇటువంటి టైప్ ఆఫ్ చేంజెస్ని అట్ ఎనీ టైం అడాప్ట్ చేసుకుంటుంది ఎజైల్. అందుకే ఎజైల్ ఈజ్ అ హైలీ ఫ్లెక్సిబుల్ అని అంటారు. అండ్ రిగార్డింగ్ టు వాటర్ ఫాల్కి వచ్చేటప్పటికి ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఏ రిజిడ్. అంత ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. చేంజెస్ కూడా చాలా డిఫికల్ట్. అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన వెంటనే కూడా చేంజెస్ రావడం అనేది వెరీ డిఫికల్ట్. అందుకే దెర్ ఈజ్ ఏ రిజిడ్ చేంజెస్ ఆర్ డిఫికల్ట్ ఇన్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ వాటర్ ఫాల్ మెథడాలజీ అని చెప్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఇస్ ద కస్టమర్ ఇన్వాల్వ్మెంట్. ఎజైల్లో కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందంటే త్రూ ఎంటైర్ ద ప్రాజెక్ట్, అంటే 100% ఆఫ్ ది కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అసలు ఎలా ఉంటుందంటే మనం ఆల్రెడీ చెప్పాం, ఎజైల్ అంటే ఒక ప్రాజెక్ట్ని ఒక్కసారి కంప్లీట్ చేయం, దాన్ని స్ప్లిట్ చేసుకుని చిన్న పార్ట్స్ కింద కంప్లీట్ చేస్తాం. ఆ చిన్న పార్ట్స్నే మనం స్ప్రింట్స్ అని చెప్పాను కదా. సో ఈచ్ స్ప్రింట్ డన్ అయిపోతుంది 2 to 4 వీక్స్లో అనేటప్పుడు ఖచ్చితంగా మనం వీ కెన్ షోకేస్ అవర్ వర్క్ టు కస్టమర్తో చూపిస్తాం. సో ప్రతి స్ప్రింట్స్కి మనకి కస్టమర్ ఇన్వాల్వ్మెంట్, కస్టమర్తో కొలాబరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ ఎజైల్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ త్రూ అవుట్ ద సైకిల్ ఫర్ కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పండి. ఇన్ వాటర్ ఫాల్కి వచ్చేటప్పటికి కస్టమర్ కెన్ ఇన్వాల్వ్ మెయిన్లీ ఎట్ స్టార్ట్ అండ్ ఎండ్. అంటే వాటర్ ఫాల్ అంటే నేనేం చెప్పాను, ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదరింగ్ అన్నీ ఇనీషియల్లో చేసుకొని ఇంత బడ్జెట్ ఇవన్నీ ఫిక్స్ అయ్యాక స్టార్ట్ చేసి ఎండ్ చేస్తాడు ప్రాజెక్ట్. బ్రేక్ చేసుకొని చేయదు. ఇదంతా ఒక స్టెప్ తర్వాత స్టెప్ వెళ్తుంది. సో కస్టమర్ అనేవాడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఉంటాడు, ఇవన్నీ చెక్ చేసుకొని అండ్ ప్రాజెక్ట్ అయిపోయాక ఇన్వాల్వ్మెంట్ అవుతారు. సో దెర్ ఈస్ ఎ లెస్ ఇంటరాక్షన్ ఆఫ్ కస్టమర్ ఇన్ వాటర్ ఫాల్ మెథడాలజీ.
నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఈస్ ద టీమ్ కొలాబరేషన్. ఇక్కడ ఎజైల్కి వచ్చేటప్పటికి హై కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది. బికాస్ ఎవ్రీ స్ప్రింట్స్లోని టీం అందరూ కొలాబరేట్ అయ్యి రోజు డిస్కషన్స్ చేసుకొని డైలీ స్క్రమ్ కాల్స్లో, మీటింగ్స్లో, స్టాండప్ కాల్స్లో రోజు డిస్కషన్ చేసుకొని వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఫాల్కి వచ్చేటప్పటికి అన్ని రిక్వైర్మెంట్స్, అన్ని ప్రొడక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ ముందే డిఫైన్ చేసేస్తారు. కాబట్టి కొలాబరేషన్ టీంతో కమ్యూనికేషన్ అనేది రేర్ అండ్ లెస్ కేసెస్ జరుగుతుంది. ఒకవేళ ఉన్నా కూడా ఇట్ ఈస్ ద ఫార్మల్ కేసెస్. అంటే ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వాలి అలాంటి కేసెస్లో మాత్రమే కొలాబరేషన్ ఆఫ్ టీమ్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఇస్ ద రిక్వైర్మెంట్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎజైల్కి వచ్చేటప్పటికి రిక్వైర్మెంట్స్ ఆర్ అడాప్టబుల్ టు చేంజ్. రిక్వైర్మెంట్స్ కొన్ని అనుకుంటారు, కొన్ని యాడ్ చేస్తారు, కొన్ని తీసేస్తారు. ఇట్లాంటి రిక్వైర్మెంటల్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ఎజైల్. అదే ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఫాల్ ఫిక్స్డ్ రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫైన్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. స్టార్టింగ్ అవే వాళ్ళు డిసైడ్ చేసేస్తారు ఇన్ని నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అని. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఈస్ ద డెలివరీ. సో ఇన్ ఎజైల్లో ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ అ ఫ్రీక్వెంట్ డెలివరీ ఆఫ్ స్మాల్ ప్రొడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ప్రింట్స్. ప్రతి స్ప్రింట్కి మనం కొంచెమైన సాఫ్ట్వేర్ ఆర్ కొంచెమైన ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటాం. సో ఫ్రీక్వెంట్ డెలివరీ ఈస్ హ్యాపెనింగ్. అదే ఇంకొకటి ఏంటంటే డెలివరీ రిలేటెడ్ టు వాటర్ ఫాల్ మెథడాలజీకి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఏ సింగిల్ ఫైనల్ డెలివరీ ఆఫ్టర్ ప్రాజెక్ట్ కంప్లీషన్. ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోతే అప్పుడు సాఫ్ట్వేర్నైనా రిలీజ్ చేస్తారు, లేదా ప్రోడక్ట్నైనా రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఈస్ ద ప్రాజెక్ట్ సైజ్. అంటే ప్రాజెక్ట్ ఎన్ని రోజులు అనేది ఉంటుంది. ఎజైల్లో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. స్మాల్ అంటే అప్ టు 3 months అని, 6 months to 1 year అనేది మీడియం సైజ్డ్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే అప్పుడప్పుడే రిక్వైర్మెంట్స్ యాడ్ చేసుకుంటారు, అప్పుడప్పుడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈజీగా రిలీజ్ చేసేస్తూ ఉంటారు. అది సాఫ్ట్వేర్ అయినా ప్రోడక్ట్ అయినా ఏదైనా కూడా. సో ఎజైల్కి వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ సైజ్ అనేది తక్కువగానే ఉంటుంది. బెటర్ అదే. అండ్ ఆల్సో వాటర్ ఫాల్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లార్జ్ వెల్ డిఫైన్డ్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ముందే ఫిక్స్ చేసేసి ఇంత టైం లైన్ అని పెట్టుకుంటారు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ జరుగుతుంది. 2 years అయినా అవ్వచ్చు, 3 years అయినా అవ్వచ్చు, 4 or 5 years అయినా అవ్వచ్చు. సో అన్ని రిక్వైర్మెంట్స్ అన్నీ ముందే ప్లాన్ చేసుకొని కాస్ట్ రిసోర్సెస్ ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఫర్ ప్రాజెక్ట్ సైజ్ ఆఫ్ వాటర్ ఫాల్ విల్ బీ ఏ బిగ్ ఫర్ ఛాన్సెస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఈస్ ద డాక్యుమెంటేషన్. అంటే మనం చేసే ప్రతి వర్క్కి ఒక ప్రింటెడ్ డాక్యుమెంటేషన్ వెర్బల్గా ప్లస్ రిటర్న్ ఫార్మెట్లో కూడా ఉంటుంది. అది ఏ ప్రాజెక్ట్ అయినా. కానీ ఎజైల్కి వచ్చేటప్పటికి డాక్యుమెంటేషన్ ఈజ్ వెరీ లెస్. బికాజ్ ఎందుకంటే వాళ్ళు స్ప్రింట్స్ వైజ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. సో స్ప్రింట్స్ వైజ్ ప్రోడక్ట్ రిలీజ్ చేస్తారు. అంత డాక్యుమెంటేషన్ అక్కర్లేదు. బట్ దే కెన్ మెయింటైన్ ద మినిమల్ డాక్యుమెంటేషన్ ఇన్ ఎజైల్. అదే వాటర్ ఫాల్కి వచ్చేటప్పటికి ఎక్స్టెన్స్ డాక్యుమెంటేషన్ ఎట్ ఎవ్రీ స్టేజ్. ప్రతి స్టేజ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ప్రాపర్ పిన్ టు పిన్ డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది వాటర్ ఫాల్లో. సో మోర్ డాక్యుమెంటేషన్ ఈజ్ దేర్ ఇన్ ది వాటర్ ఫాల్ అని చెప్పండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఇస్ ద కాస్ట్ ఎస్టిమేషన్. ఎజైల్ ప్రాజెక్ట్లోని కాస్ట్ ఎస్టిమేట్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. బికాస్ ఎందుకంటే వీ కెన్ చేంజ్ ద స్కోప్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. మనం చేయలేము. ఎందుకంటే స్కోప్ యాడ్ అవ్వచ్చు అండ్ రిలీజ్ కూడా అవ్వచ్చు. అదే ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఫాల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎస్టిమేట్ ద కాస్ట్ అట్ బిగినింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. స్టార్టింగ్లోనే మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఎందుకంటే వాటర్ ఫాల్లోని మనం అన్ని రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్స్తోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఎంత జరుగుతుంది అనేది మనం ఒక అమౌంట్ అనేది ఫిక్స్ అవ్వచ్చు. సో కాస్ట్. సో వాటర్ ఫాల్ ఈజ్ ఫ్లెక్సిబుల్ ఫర్ కాస్ట్ ఎస్టిమేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటంటే టైం ఫ్రేమ్. అంటే టైం డ్యూరేషన్ ఆఫ్ టైం లైన్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీటింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటారు కదా. ఇన్ కేస్ ఎజైల్కి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా స్ప్రింట్స్ వైజ్ టైం ఫిక్స్ చేస్తారు. మినిమం 2 to 4 weeks ఆఫ్ టైం ఈజ్ ద 1 sprint టైం. అది 2 weeks అయినా అవ్వచ్చు, 4 week అయినా అవ్వచ్చు. అదే ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఫాల్కి వచ్చేటప్పటికి లాంగ్ ఫేసెస్ ఎంటైర్ ప్రాజెక్ట్ మే టేక్ మంత్స్ ఆర్ ఇయర్స్. బికాస్ ఎందుకంటే వాటర్ ఫాల్ అనేది ఎక్కువగా రిక్వైర్మెంట్స్ అన్నీ ఫిక్స్ అయ్యాయన్న ప్రాజెక్ట్స్కి, లాంగ్ బల్క్ ప్రాజెక్ట్స్కి ఫిక్స్ చేస్తారు. సో అది ఖచ్చితంగా ఇయర్సే అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటంటే క్వాలిటీ.
ప్రతి ప్రాజెక్ట్కి ఇంపార్టెంట్ క్వాలిటీ 100% క్వాలిటీ కావాలి అంటారు. బికాస్ మనం అది ప్రోడక్ట్ రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్ రిలీజ్ చేసిన అది ఎస్ఐలో 100% ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ వీ కెన్ టేక్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ప్రింట్ ఎండ్ ఫ్రమ్ ది కస్టమర్ నుండి ప్రతి స్ప్రింట్ ఎండ్ అయ్యే టైంకి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ కస్టమర్కి ఓకే అంటే ఓకే, కస్టమర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే కూడా ఇంప్రూవ్మెంట్స్ తీసుకుంటాం. సో క్వాలిటీ వైజ్ 100% రేటింగ్ అనేది ఎస్ఐఎల్కి ఇస్తాం. అండ్ రిలేటెడ్ టు వాటర్ ఫాల్కి వచ్చేటప్పటికి క్వాలిటీ చెక్స్ అనేది లాస్ట్లో జరుగుతుంది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నీ లాస్టే, అప్పటికి టైం అనేది చాలా వేస్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటంటే ప్రాజెక్ట్ ఫేసెస్. సో ప్రాజెక్ట్ ఫేసెస్ ఎజైల్లో ఎలా ఉంటుందంటే ఆల్ ఫేసెస్ కెన్ రన్ కాంకరెంట్లీ ఇన్ స్ప్రింట్స్ పరంగా ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ ప్లాన్ ద వర్క్, డిజైన్ ద సొల్యూషన్ అండ్ డెవలప్ ద కోడ్ అండ్ టెస్ట్ ఇట్ అండ్ డెలివర్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ప్రొడక్ట్ ఇన్ ఏ స్ప్రింట్. అంటే ఏదైనా చిన్న ప్రోడక్ట్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ బిల్డ్ చేయాలంటే డిజైన్ చేసి బిల్డ్ చేసి టెస్ట్ చేసి ఓకే అన్నాక కస్టమర్కి చూపించేసి ఆ స్ప్రింట్ టైం అంటే నేను మినిమం 2 to 4 weeks అని చెప్పాను కదా, ఆ 4 weeks ఆఫ్ టైంలో ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేశాను. సో ఇదంతా ఒక ప్రాసెస్, వెంటనే జరిగే ప్రాసెస్. సో అందుకనే ఆల్ ఫేసెస్ రన్ కాంకరెంట్లీ ఇన్ స్ప్రింట్స్ అని ఎస్ఐల్లో అంటాం. అదే వాటర్ ఫాల్కి వచ్చేటప్పటికి ఈచ్ ఫేజ్ మస్ట్ బీ కంప్లీటెడ్ బిఫోర్ ద నెక్స్ట్ స్టేజ్ బిగిన్స్. నెక్స్ట్ది స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయితేనే దెన్ ఇట్ కెన్ మూవ్ టు సెకండ్ స్టేజ్. మీన్స్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది సెకండ్ స్టేజ్. ఫస్ట్ కంప్లీట్ అయితేనే సెకండ్కి అవుతుంది. నెక్స్ట్ కేటగిరీ ఇస్ ద టూల్స్ యూస్డ్. అసలు ఏమేమి టూల్స్ ఎస్ఎల్లో యూస్ చేస్తాము, ఏమేమి టూల్స్ వాటర్ ఫాల్లో యూస్ చేస్తాం. ఎస్ఎల్లో ఎక్కువగా యూస్ చేసే టూల్స్ జీరా టూల్స్, స్క్రమ్ బోర్డ్స్ యూస్ చేస్తాం. వాటర్ ఫాల్కి వచ్చేటప్పటికి ఎంఎస్ ప్రాజెక్ట్స్, గ్యాన్ చార్ట్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే కేటగిరీ రిస్క్ మేనేజ్మెంట్. సో ఎస్ఎల్లో ఏం జరుగుతుందో రిస్క్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ మిటిగేటెడ్ ఎర్లీ త్రూ ఇటరేషన్స్. అంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఎంటైర్ ప్రాజెక్ట్ని కొన్ని సబ్ టాస్క్ కింద మనం స్ప్లిట్ చేసేటప్పుడు ఈ సబ్ టాస్క్ అన్ని ఈ స్ప్రింట్స్లోకి వెళ్ళాలి, స్ప్రింట్ 1 ఆర్ స్ప్రింట్ 2లోకి వెళ్ళాలి అండ్ డిఫైన్ చేసినప్పుడే ఈ స్ప్రింట్కి ఒకవేళ ఏమైనా రిస్క్ వస్తుందేమో అని ముందే ఐడెంటిఫై చేసి దే కెన్ ప్రిపేర్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అకార్డింగ్లీ. ముందే ప్రిపేర్ చేస్తారు. సో రిస్క్స్ ఐడెంటిఫైడ్ ఎర్లీ స్టేజెస్లోనే ఎస్ఐలో జరుగుతుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఫాల్కి వచ్చేటప్పటికి రిస్క్స్ ఆర్ ఐడెంటిఫైడ్ వెరీ లేట్ అండ్ హార్డర్ టు మేనేజ్. ఇదంతా ఒకటి అయినాకనే ఇంకోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా డిఫికల్ట్. వాటర్ ఫాల్లో కానీ రిస్క్ వస్తే అది మేనేజ్ చేయడం ఇంకా డిఫికల్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటంటే టెస్టింగ్. అసలు ఎస్ఐలో టెస్టింగ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ టెస్టింగ్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్. అంటే స్ప్రింట్ వైజ్ ఎప్పుడైతే డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతుందో సైమల్టేనియస్లీ టెస్టింగ్ కూడా జరిగిపోతుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఫాల్కి వచ్చేటప్పటికి టెస్టింగ్ అక్కర్ ఆఫ్టర్ డెవలప్మెంట్ ఫేజ్ ఎండ్. సో ఇదంతా అయ్యాకనే మాత్రమే టెస్టింగ్ అనేది చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 15 పాయింట్స్ కవర్ చేశాను. మీకు ఏది ఇంపార్టెంటో, ఏది ఈజీగా అనిపించి ఏది గుర్తుపెట్టుకోవాలో అలాంటివి ఒక 6 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇంటర్వ్యూలో చెప్తే సరిపోతుంది. ఇంకా ఇంపార్టెంట్ కీవర్డ్స్ కావాలన్నా కూడా నేను కింద నోటిఫికేషన్ లింక్స్ అన్నీ పెడతాను. ఇంకా ఎస్ఎల్ వాటర్ ఫాల్ వేరియేషన్ కావాలన్నా, కంప్లీట్ స్టడీ ఆఫ్ ఎస్ఎల్ వాటర్ ఫాల్ కావాలన్నా వీడియో ఎండింగ్న వాటి లింక్స్ కూడా పెడతాను. అన్నీ స్టడీ చేయండి. ఇంకే డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి కొత్త టాపిక్స్కి. మనం అదే టాపిక్స్ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.